బిగ్ బ్రేకింగ్ న్యూస్. భారతదేశంలో ఉన్న అయోధ్య రామ మందిరాన్ని కూల్చి దాని ప్లేస్లో బాబ్రీ మసీద్ని నిర్మిస్తామని చెప్పేసి అంటున్నారు. నిజానికి మరి పాకిస్తాన్ వాళ్ళు అయితే ఈ మాటలైతే మాట్లాడడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఏ రకంగా ఏ మార్గాన వస్తారనేది ఇప్పుడు చాలా పెద్ద హై టెన్షన్గా ఉంది. మరి విమానంలో వస్తారా, లేకపోతే ట్రైన్లో వస్తారా, లేకపోతే నేవీ అంటే ఈ బోట్లలో వస్తారా, మరి ఏ మార్గాన వచ్చి ఆ మసీద్ని కడతారని చెప్పేసి భారతదేశం మొత్తం కూడా చాలా భయపడుతూ ఉందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఇది పాకిస్తాన్కి సంబంధించిన ఒక మహిళ, తన పేరు పవల్షా జైఖాన్, అసెంబ్లీలో మాట్లాడింది. సంథింగ్ మినిస్టర్ ఆమె వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీద్ని కడతాం ఆ ప్లేస్లో అని చెప్పేసి. అంటే మసీదులు కట్టడానికి ఒక రకంగా మరి అంత డబ్బులుంటే పాకిస్తాన్లోనే కొన్ని చాలా హిందూ దేవాలయాలు ఉన్నాయి, అవి కూల్చి కట్టుకోవచ్చుగా, కట్టలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కానీ ఇలాంటి కోతలు మాత్రం కోస్తారు. ఒక పక్క వీళ్ళ ఆర్మీ చీఫ్ అసీం మునీరేమో వాళ్ళ ఫ్యామిలీనేమో ఎక్కడో యుఎస్ ఎక్కడికో పంపించేస్తాడు, యుద్ధం వస్తే ఏమైనా ఏమవుతుంది అని చెప్పేసి. వీళ్ళ ఆర్మీ సైనికులు, ఈ పాకిస్తాన్ ఆర్మీ సైనికులు పాపం వాళ్ళేమో ఒక పక్క బలోచిస్తాన్ వెనక నుంచి వెన్నుపోటు, ఒక పక్క మనమేమో వాళ్ళపైన ఎదురుదాడి. సో అంటే వీరెన్నిటిని తట్టుకోలేక ఇటు వాళ్ళకి వాళ్ళ చేతుల్లో చావలేక, ఇటు మన చేతుల్లో చెక్కలేక వాళ్ళేమో రిజైన్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుద్ది ఏంటో, ఈ బతుకున్న 4 రోజులైనా సరే కుటుంబ సభ్యులతో గడిపితే హ్యాపీ అని చెప్పేసి రిజైన్ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాగే మరొక పక్క ఈ అజీం మునీర్, ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే రిటైర్డ్ అయిపోయిన ఆర్మీ ఆఫీసర్స్ని వెనక్కి రమ్మంటున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న బలగం సరిపోవట్లా. ఒక పక్క బలోచిస్తాన్ ఇప్పుడు విడిపోదాం అంటూ ట్రై చేస్తుంది, వాళ్ళేమో వీళ్ళని వేసి పారేస్తున్నారు ఆర్మీ వాళ్ళని. సో వీళ్ళు ఇప్పుడు మనపైన యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం సరిపోక వీళ్ళని ఏదో రకంగా చెడగొట్టాలని చెప్పేసి ఇక్కడ రామ మందిరంని కూల్చి మసీద్ని కడతామని చెప్పేసి ఉంటుంది. అంటే ఇక్కడ ఆమె తెలివితేటలు ఏంటంటే, ఆమె తెలుగుగా మాట్లాడింది అనుకుంది ఏంటంటే, భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు కదా, ముస్లిమ్స్కి హిందూస్కి గొడవ అయితే ఇక్కడ అల్లర్లు అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ఆమె ఒక తెలివిగా మాట్లాడడానికి ప్రయత్నించింది. సరే ఈమె మాట్లాడింది అనుకుందాం. నిజానికి పార్లమెంట్లో ఒక మహిళ మాట్లాడుతుంది. మరి మిగతా ఈ పాకిస్తాన్ మినిస్టర్స్ కానీ వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ లీడర్స్ కానీ వీళ్ళందరూ ఏమైపోయారు, గాజులు తడుక్కుని ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళకి మాట్లాడడానికి ధైర్యం లేదు. వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది యుద్ధం వస్తుంది, యుద్ధం వస్తే మనం ఓడిపోవడం ఖాయం. గతంలోనే 96,000 మంది సైనికులతో లొంగిపోయారు భారతదేశానికి. చరిత్ర గురించి 1965, 1999 ఆ వారు ఈ వారు అని చెప్తున్నారు. 96,000 సైనికులతోటి కాశ్మీర్లోకి వచ్చేస్తుంటే మన సైనికులు, మన ఆర్మీ వాళ్ళకి లొంగిపోయారు. ఎక్కడ చంపేస్తారని భయంతో 96,000 మంది. ఎవరికైనా ఒకసారి ఇది అర్థం కాకపోతే ఒకసారి గూగుల్ చేసి చూడండి, దానికి సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా వస్తాయి. అయితే ఈ పవల్షా జైఖాన్ ఏమంటుందంటే, ఈ మిలిటరీకి సంబంధించి ఈ ముస్లిమ్స్ కానీ అలాగే సిఖ్స్ కానీ మా మీద అటాక్ చేయరని చెప్తుంది. అవును, నిజంగా అటాక్ చేయరని లేదు. ఎందుకంటే మీ మీద ఇప్పుడు అసలు ఒక పక్క మీ ఆర్థిక స్థితి బాగాలేదు, మీకు వాటర్ లేదు, ఒక పక్క మీ ఆర్మీ వాళ్ళు చూస్తే రిజైన్ చేసి పారిపోతున్నారు. కొంతమంది ఏమో మొత్తం మీ పాకిస్తాన్ దేశాన్ని వదిలే వేరే దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మీ పైన మరి ఎలా దాడి చేయబుద్ధి అవుతుంది? అయినా కానీ చేస్తాం, కానీ పాకిస్తాన్ ప్రజలపైన కాదు, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల మీద చేస్తాం, పాకిస్తాన్లో ఉన్న మిలిటెంట్స్ మీద చేస్తాం. పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ ఎవరైతే టెర్రరిస్టులకి ఈ మిలిటెంట్స్కి సపోర్ట్ చేస్తుందో వాళ్ళపైన అటాక్స్ చేస్తాం. పాకిస్తాన్ ప్రజల మీద కాదు మేము చేసేది. ఒకవేళ పాకిస్తాన్ ప్రజలు కూడా గన్న పట్టుకుని తిరుగుబాటు చేస్తే ఇండియా మీద, వాళ్ళ అంతు కూడా తెలుస్తాం, వాళ్ళ లెక్కలు కూడా తెలుస్తాం. ఈ మహిళ ఈ రకంగా మాట్లాడుతుంది. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా ఒకసారి మనకి అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య ఒకసారి లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, ఈమైతే ఈ రకంగా కోతలు కూయడం అయితే జరిగింది, పవల్షా జైఖాన్. సో ఆమె కూసిన కోతలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి. ఒక పక్క ముస్లిమ్స్ కానీ, ఒక పక్క క్రిస్టియన్స్ కానీ, ఒక పక్క హిందువులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈమె మాట్లాడిన మాటలకి చాలా వ్యతిరేకత చూపుతున్నారు. చెప్పండి ఆదిత్య.
రైట్ తేజ, మనకు తెలుసు భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పుడే ఉద్రిక్తతలు అంతకంతా కూడా రోజు రోజు కూడా పెరుగుతుంటూ పోతున్నాయి. అయితే ఇరు దేశాలు కూడా ఇప్పటికే చాలా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ కూడా వస్తున్నాయి. ఏ క్షణమైనా పాకిస్తాన్ పై భారత్ దాడి చేయొచ్చన్న సంకేతాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో పాకిస్తాన్ ఎంపీ పల్వాషా మొహమ్మద్ జైఖాన్ భారత్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాకపోతే దీన్ని అంత సీరియస్ ఎవరు తీసుకోవట్లేదు. జోక్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అంటే ఏదో నాకు తెలిసి ఆమెకి చరిత్ర తెలియదేమో, అంటే ఒకప్పుడు మరి ఆ ప్లేస్ లో ఏ మసీదు ఉండేదో అది తెలియదు. కానీ ఇప్పుడు జస్ట్ పార్లమెంట్ లో ఏదో వాళ్ళ లీడర్స్ యొక్క మెప్పు పొందేందుకు ఇటువంటి కామెంట్స్ చేసినట్టుగానే కనిపిస్తుంది. అయితే దీని వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ PPP అంటారు. ఈ పార్టీ యొక్క మహిళా ఎంపీ పల్వాషా మొహమ్మద్ జైఖాన్ పార్లమెంట్ లో ఏం మాట్లాడిందంటే, అయోధ్యలో కొత్త బాబ్రీ మసీద్ కు మొదట ఇటుకను పాకిస్తాన్ ఆర్మీ సైనికులు వేస్తారని ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మొదటి ఆజాన్ అంటే నమాజ్ కోసం ఇచ్చే పిలుపు అంటారు దాన్ని, మొదటి ఆజాన్ ను ఆర్మీ చీఫ్ అసీం మునీర్ స్వయంగా ఇస్తారని కూడా తెలిపారు. తద్వారా భారత్ లో ముస్లిం ప్రభుత్వం వస్తుందనే అర్థంలో ఈమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు అర్థమైపోతుంది. అంటే ఈ శత్రుత్వం పాకిస్తాన్ లేదా పాకిస్తానియలతో కాదు, ఇది ముస్లిం మరియు ఇస్లాం కు వ్యతిరేకంగా ఉన్న శత్రుత్వం అని ఎంపీ జైఖాన్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైనా అంటే ముస్లింస్ కి, ఇస్లాం మతస్థులకి అలాగే హిందూ మతస్థులకి సంబంధించిన అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పడం జరిగిందా? అంటే శత్రుత్వం అనేది పాకిస్తాన్ లేదా పాకిస్తానియలతో కాదు, ఇస్లాం మరియు ఇస్లాం కు వ్యతిరేకంగా ఉన్న శత్రుత్వం అని చెప్పేసి అన్నారు. అంటే ఇస్లాం కు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న శత్రుత్వం అని అంటే మేబీ హిందువుల్ని అని చెప్పేసి కామెంట్ చేసింది. పాకిస్తాన్ కు శత్రువులు చాలా మంది ఉన్నారు, కానీ పాకిస్తాన్ శత్రువులతో కాదు, ముస్లిం కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని. అసలు బలోచిస్తాన్ ముస్లింస్ ఇస్లాం ని నమ్ముకున్న వాళ్ళే, బలోచిస్తాన్ లో ఉన్న వాళ్ళే పాకిస్తాన్ కి భద్ర శత్రువులుగా మారాలి. ఒక పక్క వాళ్ళ దేశం పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే పాకిస్తాన్ కి సపోర్ట్ చేయరు, మనకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అట్లాంటిది ఈమె ఈ రకంగా మాట్లాడుతుందా? సో ఖచ్చితంగా ఈమె రెచ్చగొట్టడానికి మాట్లాడుతుంది. ఇక్కడున్న వాళ్ళ ఎజెండా ఏంటంటే, ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధం వస్తే ఖచ్చితంగా భారతదేశం వైపే విన్నింగ్ పర్సెంట్ 100% ఉంది. సో భయపడి ఏదో రకంగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు. సో నిజంగా వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకు వాళ్ళ దేశ స్ఫూర్తి కూడా వాళ్ళకి లేదు సరిగ్గా. అలాగే ఇంకొన్ని కామెంట్స్ కూడా చేసింది ఆమె. ఏదైనా చెయ్యి మన వైపుకు వస్తే వారి శక్తికి చిహ్నంగా ఉన్న ఢిల్లీ ఎర్రకోట దాని గోడలు ఎన్నడూ చూడని రక్తపాతాన్ని చూస్తుందన్నారు. దాని ప్రకారాలు వచ్చే కొన్ని శతాబ్దాలుగా దానికి సాక్ష్యంగా ఉంటాయన్నారు. పాకిస్తానీలు బలహీనలు కాదని, తాము గాజులు కూడా తొడుక్కోలేదని కూడా ఆమె తెలిపారు. పార్లమెంట్ కి ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది మొత్తం కూడా. ఈ కవిత్వాలన్నీ కూడా రాసుకుని పార్లమెంట్ కి ప్రిపేర్ అయ్యి వచ్చి ఆ పాకిస్తానీ ప్రజల ముందు మెప్పొందడానికి, నేను ఒక మంచి ఎంపీని, నేను ఒక దాన్ని ఏమంటారు, నేను ఒక మంచి నాయకురాల్ని, నేను పోరాడతాను, ఒక పోరాడే యువతిని, మహిళను అని చెప్పుకోవడానికి ఒక మంచి కవిత్వాన్ని పార్లమెంట్కి రాసి తీసుకొచ్చిందేమో ఆమె, నాకు తెలిసి. అంతే, పైనుంచి స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు, లేకుంటే టీవీ స్క్రిప్టే చదివి వినిపించినట్టున్నారు. అలాగే ఇంకా దివంగత వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావేజ్ ను కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. అంటే మాకు తుపాకులు ఉన్నాయి, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర చెట్లు ఉన్నాయి, మరి శత్రువు ఏదైనా దుస్సాహసం చేస్తే వారి శవాలను మా చెట్లకు వేలాడదీస్తామంటూ వ్యాఖ్యానించారు. అయితే చివరిగా తనకు భారత పౌరులతో ఎలాంటి వైరం లేదని కూడా తెలిపారు. సిక్కు సైన్యం పాకిస్తాన్ పై దాడి చేయదని, ఎందుకంటే అది వారికి గురునానక్ భూమి అని చెప్పుకొచ్చారు. అలాగే ఖాలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురు పత్వంత్ సింగ్ పన్నుపై కూడా ప్రశంసలు అయితే కురిపించారు. మన సైన్యం కేవలం 6 లేదా 7 లక్షల మంది సైనికులు కాదని, 250 మిలియన్ల. ఇక్కడ ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఆదిత్య, ఎప్పుడైనా సరే ఓడిపోతాం అనుకున్న వాళ్ళే కారణాలు చెప్తారు. ఖచ్చితంగా ఈమె మాటలు చూస్తుంటే, ఇప్పుడు సిక్కుల గురించి మాట్లాడుతుంటే, గురునానక్ ఆ భూమి చెప్పి అది మాట్లాడుతుంటే నాకు అదే అనిపిస్తుంది. వీళ్ళకి ఓటమి కనిపించింది, కళ్ళల్లో కనిపించింది, వినిపించింది. మనం ఓడిపోతున్నాం తెలిసినప్పుడే వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారు. సో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు కూడా వైరల్ అవడంతో ఇది కూడా ఏమన్నా యుద్ధానికి దారితీయచ్చా అని కూడా చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. అంటే ఆ రకంగా ఈమె కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఏదో కామెంట్స్ చేసేసింది, కానీ వాళ్ళు అవంతా చేస్తారని కాదు, జస్ట్ ఒక కామెంట్ మాత్రం విసిరేసింది. సో ఇప్పుడు అది వైరల్ అవుతున్నాయి. మరి ఇది ఎటువంటి పరిస్థితులకు దారి తీయొచ్చు అనేది మనం కొన్ని రోజుల్లో అయితే తెలియజేసే అవకాశం ఉంది తేజ. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ.
మై అయితే ఈమె మొదటి ఇటుక అంట మసీదు కట్టడానికి మొదటి ఇటుక ఆసిఫ్ మునీర్ ఇస్తాడంట, ఆర్మీ చీఫ్. అలాగే మొదటి నమాజ్ వాళ్ళ ఆర్మీ సైనికులు చేస్తారంట. మరి వీళ్ళు ఏ రకంగా లోపలికి వస్తారో నాకు అర్థం కావట్లా. ఒక పక్క ఏరోప్లేన్స్ కూడా మనం ఆపేసాం. May 23 వరకు కూడా వాళ్ళకి ఇక్కడ ఎగిరే పరిస్థితి లేదు. ఇక్కడ అయితే ఎగిరిందా మన జామర్లు ఉన్నాయి, బుల్లెట్స్ వెళ్తాయి, గాల్లోనే వాళ్ళ పోతారు, మొత్తం పోతారు. అలాగే మొత్తం పాకిస్తాన్కి భారత్కి సంబంధించి అన్ని బంద్ అయినాయి అబ్బా, నీటితో సహా శ్వాసతో సహా. మన శ్వాస తీసుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. అటువంటిది ఈరోజు ఈ కూతల. ఒక పక్క వాళ్ళ ఆర్మీ చీఫ్ వాళ్ళు మన ఆర్మీ వాళ్ళతో కూర్చుని మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, మనతో సంప్రదింపులు కూర్చుని మాట్లాడడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ పొలిటీషియన్స్ మాత్రం వాళ్ళ ప్రజల ముందు వాళ్ళ మెప్పు పొందడానికి పిచ్చి కూతలన్నీ కూడా కోస్తున్నారు. అది కూడా మీ పాకిస్తాన్లో లేరా హిందువులు? పాకిస్తాన్లో లేవా హిందూ టెంపుల్స్? శివాలయం లేదా? ఆంజనేయ స్వామి టెంపుల్ లేదా? దాదాపు పాకిస్తాన్లో 55 లక్షల మంది హిందువులు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారుగా. అయినా కానీ భారతదేశంలో ఉన్న రామ మందిరాన్ని కూల్చేసి బాబ్రీ మసీద్ని కడతాము అంటుందంటే ఈమె ఎవరిని రెచ్చగొడుతున్నట్టు? హిందువుల్ని రెచ్చగొడుతున్నట్టు కాదు, ముస్లిమ్స్ని రెచ్చగొడుతున్నట్టు, కావాలని కదుపుతున్నట్టు. కవిత్వాలు రాసి రెడ్ ఫోర్ట్ మొత్తం మీద ఎరుపు రంగు పూసుకుంటుందంట. మన సినిమాలో అది సలార్లో డైలాగ్ అది. మరి సలార్ సినిమా హిందీ వెర్షన్లో ఆమె చూసిందేమో, లేదా అరబిక్ వెర్షన్లో చూసిందేమో. మన సినిమా డైలాగులు మనకే కొడుతూ ఎరుపు ఎక్కుద్ది అని చెప్పి తొలి ఇటుకు బొంతతో వీళ్ళు దాన్ని నిర్మిస్తారంట బాబ్రీ మసీద్ని. ఒక పక్క వాళ్ళ దేశ ప్రజలే భయపడి వేరే దేశానికి పారిపోతున్నారు. వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళ ట్రావెలర్స్ ఉంటారు, యూట్యూబర్స్, వాళ్ళ వీడియోలు చూడండి. వాళ్ళందరూ పారిపోతున్నారు, వేరే దేశాలకు వెళ్ళి తలదాచుకుంటున్నారు. ఎక్కడ బలూచిస్తాన్లో వచ్చి ఎక్కడ చంపేస్తారని. అసలు వాళ్ళ బలూచిస్తాన్ ఇంకా విడిపోలేదా? పాకిస్తాన్లో ఉంది. పాకిస్తానే బలూచిస్తాన్ ఫైట్ చేస్తుంది, కరెక్టే. అదంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే పాకిస్తానే. వాళ్ళ దేశ ప్రజలే వాళ్ళపైన తిరుగుబాటు చేస్తున్నారు. రీసెంట్గా ఏం జరిగింది? వాళ్ళ ఆర్మీ వాళ్ళపైన పోలీసు వారు ఏం చేశారు? ముందెళ్ళి అక్కడికి వెళ్ళి పనిచేయండి రా బాబు, అక్కడికి వెళ్ళి చూడండి, వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు, ఏ టైంలో ఏ దాడి చేస్తారో తెలియదు, ఏ అనుభవం వేస్తారో తెలియదు అని చెప్పేసి అక్కడ వాళ్ళకి ఫైట్. అసలు వాళ్ళకే పడట్లా. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఆర్థిక పరిస్థితి వాళ్ళది. అన్ని దేశాలకు అప్పులు పాలైపోయారు. వాళ్ళకి చివరగా చెప్పాలంటే చావు తప్ప వేరే దిక్కు లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు. అందుకే కడుపుమంట ఇండియా అంటే. స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియాకి అన్నీ వచ్చా, మాకేం రాలేదని చెప్పేసి ఇండియా సాధించుకుంది, పోరాడి సాధించుకుంది. పాకిస్తాన్ మనతో పాటు పోరాడి తర్వాత మాకు సెపరేట్గా కావాలని చెప్పేసి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ కడుపు మంటతో ఏదో రకంగా వీళ్ళని దెబ్బతీయాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వాటికి సమాధానం మన ఆర్మీ, మన సైన్యం చెప్పే తీరుతుంది. నిజానికి అదే జరిగితే మాత్రం ఇప్పుడు అది జరిగే పని కాదు. ఆమె ఇప్పుడు చెప్తుంది కదా, మొదటి ఇటుక బాబ్రీ మసీద్కి ఆసిఫ్ మునీర్ ఇస్తారని చెప్పేసి. అడిగైతే పెడతాడు. అడు కాళ్ళు చేతులు తల నరికి కాకులకి వేయకపోతే మేము నిజంగా భారతీయులమే కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మా 27 మంది ప్రజల్ని, మా భారత పౌరుల్ని మీరు అన్యాయంగా చంపేసి, దొంగచాటుగా వచ్చి చంపేసిన ఈరోజు మాకన్నీ తెలిసిన మేము సమయస్ఫూర్తితో పోరాడుతున్నాం. నిజాయితీగా పోరాడుతున్నాం. మీలాగా దొంగల్లాగా చొరబడి వెనక నుంచి వచ్చి మిమ్మల్ని పొడవట్లా. సో ఖచ్చితంగా వారికి సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. రోజు కాదు, కొన్ని గంటల వ్యవధిలోనే జరగవచ్చు. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళ రాజకీయాలు చేయడానికి డబ్బులు లేవు, వాళ్ళ మసీదులు కట్టుకోవడానికి అక్కడ డబ్బులు లేవు, వాళ్ళ ప్రేయర్ చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు లేవు.